ఎవరు గాంధీ భవన్ కు రావద్దు. ఎందుకు రావద్దు అంటున్నాడు? ఎవరెవరి కాన్స్టిట్యున్సీ అవుతుందో ఆ కాన్స్టిట్యున్సీలో సర్ ప్రక్రియ దగ్గరుండి చూడాలి అని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద నివేదికలు ఉన్నాయట. 4 కేటగిరీల కింద చదివి అయినా వినిపించిందట. పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న 41 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పకడ్బందీగా సర్ ప్రక్రియ జరుగుతుంది. రైట్. అయితే ఈ సర్ ప్రక్రియ వల్ల అధికారులు అసలు ఎంఆర్ఓ ఆఫీస్లో రెవెన్యూ అధికారులు ఒక్క రోజు ఉండలేరు. వాళ్ళకు నిజం చెప్తున్నా, వాళ్ళు ఎట్లుందంటే వాళ్ళ పరిస్థితి మింగలేక కక్కలేక లాక్కోలేక పీకోలేక ఉన్నారు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళకు సర్ డ్యూటీ ఇచ్చారు. ఒక బిఎల్ఏ, ఒక బిఎల్ఓ, ఒక ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ లేదా సీనియర్ అసిస్టెంట్, ఇంకా ఇతర అధికారులు వాళ్ళకు సర్ డ్యూటీ ఇచ్చిర్రు. వాళ్ళు గ్రామాలలో పోతున్నారు. సో నిజం చెప్తున్నా, వాళ్ళు చాలా పకడ్బందీగా చేస్తున్నారు సర్ డ్యూటీ. ఎంత పకడ్బందీగా అంటే ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి చేస్తున్నారు. అయితే వాళ్ళకు ఈ అదనపు బాధ్యత వల్ల చాలా సఫర్ అవుతున్నారు. 100% ఇదే చెప్తున్నాను. ఎంత సఫరింగ్ అంటే ఒక జూనియర్ అసిస్టెంట్ స్థాయికి కొన్ని బాధ్యతలు ఇస్తే ఏ విధంగా, ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ ఉన్నాడు ఎంఆర్ఓ ఆఫీస్లో, ఆయన చేయాల్సిన పని ఏంది? ఆయన విలేజ్కి సంబంధించిన ఎంక్వైరీలు, ఆయనకి ఇక మిగతా డ్యూటీలు ఉంటాయి. సో అందులోనే ఆ జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఇంకా జీపీఓ క్యాడర్ మళ్ళీ డ్యూటీలు అక్కడక్కడ మీరు చూస్తూ ఉంటారు. జూనియర్ అసిస్టెంట్ క్యాడర్తో పాటు అదనంగా ఇంకా జీపీఓ బాధ్యతలు. ఆ జీపీఓ బాధ్యతలు కాకుండా ఇప్పుడు సర్ సూపర్వైజర్ బాధ్యతలు, 3 బాధ్యతలు వివరించాలా. జూనియర్ అసిస్టెంట్ బాధ్యతలు వివరించాలా, ఇటు జీపీఓ అయితే జీపీఓ బాధ్యతలు వివరించాలా, ఇక్కడ సర్ డ్యూటీకి సంబంధించిన సర్ డ్యూటీ బాధ్యతలు వివరించాలి. ఇక జూనియర్ అసిస్టెంట్లో ఏమైనా ల్యాండ్ పంచాయతీలు అయినా ఇలా కొట్లాట్లైనా ఏమైనా ఈ పని ఉన్నా అటు ఉరకాలి, అక్కడ ఆగమాగం. అదైందా? మరి అక్కడ అయిన తర్వాత ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఇక్కడ కులమాదాయ సర్టిఫికెట్లు, ఆ సర్టిఫికెట్లు, ఈ సర్టిఫికెట్లు అన్ని దగ్గరుండి వెరిఫికేషన్ చేసుకోవాలి. అదొకటి అవుతుందా? మళ్ళా అదనంగా జీపీఓ బాధ్యతలు ఇస్తే ల్యాండ్ వెరిఫికేషన్లని, మోకా సర్వేలని, ఫోటోలు దిగుడని, హద్దులు రాసని, అదని ఇదని తొక్క తొండం, అదో పెద్ద పెంట. తలకాయ మీద బండబెట్టి మీద కూచిపూడి నాట్యం అయితే ఏ విధంగా చూసుడు? మిది చూసుడా, పక్క చూసుడా, రైట్ చూసుడా, కింది చూసుడా, లేదా గుడ్లు దిగి ఇట్లా చూసుడా? ఎట్లా? ఒక్కరికే కానీ బాధ్యతలు ఇచ్చినాక ఏం పని చేస్తాడు మనిషి? మరి సరే, ఈ జీపీఓ బాధ్యతలు ఇస్తున్నారు, సర్ డ్యూటీ బాధ్యతలు ఇస్తున్నారు, మరి అదనంగా రెమ్యునరేషన్ ఏమైనా ఇస్తున్నారా? లేదు. గదే జూనియర్ అసిస్టెంట్కి వచ్చే సాలరీ ఎంత? 28,000 నుంచి 31,000 వస్తుంది. మరి సర్ డ్యూటీ వల్ల వీళ్ళకు అదనమా బాధ్యతలు ఇచ్చింది కాబట్టి మరి అదనంగా రెమ్యునరేషన్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? మరి జీపీఓ బాధ్యతలు ఇచ్చినప్పుడు మరి జీపీఓకి సంబంధించిన అదనపు రెమ్యునరేషన్ ఏమైనా ఇస్తున్నారా అంటే అది లేదు, ఏం లేదు, రాకుడు. సో సర్ డ్యూటీ వల్ల చాలా మంది ఉద్యోగులు సఫర్ అవుతున్నారు. పని కూడా వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. మా కాటారంలో మాత్రం మా ఎంఆర్ఓ గారు 7 కాడికి ఒక్కడి పెండింగ్ ఉన్నా ఫోన్ చేస్తారు. చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఏమే ఆడ పెండింగ్ ఉన్నది పోయా అంటాడు. ఆ పెండింగ్ నాకు కనబడదు, అంత నాకు చెప్పదు, నువ్వేనన్నాడు. ఆడ పని కావాలి బస్, ఆ పని నాకు చూపెట్టాలి అంటాడు. అట్లా ఉంటాడు స్ట్రిక్ట్గా. మొత్తానికైతే సర్ డ్యూటీ వల్ల కొంతమంది సఫర్ అవుతున్నారు, కొంతమందికి పని కూడా అవుతున్నది. ఎంఆర్ఓ ఆఫీసులల్లో మొత్తం ఎక్కడికక్కడ అధికారులు గ్రామాలలో తిరుగుతున్నారు. కొన్ని పనులు పెండింగ్ ఉంటున్నాయి, కొన్ని పనులు తొందరగా అవ్వాల్సినవి లేట్గా అవుతున్నది. ఇంకొక విషయం ఏంటంటే, ప్రజలకు ఈ అధికారులకు మంచి గుడ్ న్యూస్ కదా పెంచడం. ఇది నిజంగా ఒక అధికారి మీద ప్రెజర్ను డేట్ పెంచడం వలన వాళ్ళకు ఎంత ఉపశమనం ఇస్తుందంటే కొంచెం ఊపిరి పీల్చుకుంటారు. 25కే లాస్ట్ డేటు, కొన్ని బూతులలో కాలేదు, కొన్ని ఆగినాయి, కొంతమంది పోతే పబ్లిక్ కలుస్తలేరు, కొంతమంది ఉంటున్నారు, కొంతమంది సాయంత్రం పోతే కలుస్తున్నారు, కొంతమంది విలేజ్లలో పోతున్నారు, కొంతమంది వలస పోయి ఉంటున్నారు. వాళ్ళందరూ డీటెయిల్ తీసుకోవాలంటే చాలా కష్టతరంగా మారుతున్నది. సో కాబట్టి ఈ పెంచడం వలన సరే వీళ్ళకు 25వ తారీఖు నాడు ఎట్లయినా సబ్మిట్ చేయాలి అని కసితో పనిచేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ ఎట్లా 25వ తారీఖు నాడు అయింది కదా, సో వాళ్ళకి మైండ్లో ప్రెషర్ ఎక్కువైపోయింది. ఎక్కువైపోయి ఇక ఉరుకుతారు. తిండి లేదు, తిప్పలేదు, లేదు, ఉపాసం ఉంటారు. సో ఇప్పుడు పెంచడం వలన కొంచెం వాళ్ళకు ప్రెషర్ తగ్గింది అనుకోవాలి.
ఇక వర్క్ అయితేనే ఉంటుంది. ఓ 4 రోజులు ఎక్కువ ఉంటే కొంచెం నిమ్మలంగా చేసే ప్రయత్నం కూడా చేస్తారు. నిమ్మలంగా చేసేది కూడా కాదు, నిమ్మలంగా అంటే ఇప్పుడు ఈ రోజు ఒకటి కలిసాడు, రేపు ఒకటి కలవాడు. సో ఆన్ని కలుపుకోవాలి, ఈయన కలుపుకోవాలి, అంతే కదా. సో అట్లున్నది. సో మొత్తానికి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, ఎమ్మెల్యేలు మీ కాన్స్టిట్యున్సీలో మీరే పని చేసుకోండి, కార్యకర్తల దగ్గర పోయి చూడండి, సర్ డ్యూటీని మీరు ఏం చేస్తున్నారో చూడండి, ఓటర్లో ఉన్న జాబితాను తీసేయకుండా ఓటర్లను కాపాడండి అని చెప్పి కూడా చెప్తున్నాడు. ఇక మీరు మొత్తమే 3వ తేదీ వరకు మీ కాన్స్టిట్యున్సీలో ఉండాలి, మీ ఏదైతే సర్ డ్యూటీ ఉన్న అధికారులను అప్రమత్తం చేయాలి, ఓటర్లను కాపాడాలి అని అంటున్నాడు. ఇక పదవులు కావాలని వచ్చే వారికి అపాయింట్మెంట్ ఇవ్వద్దట పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. పదవుల కోసం వచ్చే ఎవరైతే ఉన్నారో, ఎవరు పదవుల కోసం వచ్చేవారు ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు వస్తారు కదా, వాళ్ళకి అపాయింట్మెంట్ బంద్. సర్ డ్యూటీ అయ్యేంత వరకు మీరు కాన్స్టిట్యున్సీలో ఉండాలా, ఆ పనిని పర్యవేక్షించాలా, ఓటర్లను కాపాడాలా అంటున్నాడు.